హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎక్వేరియం చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. గ్లాస్ కట్టర్ అనేది నేను ఆన్లైన్లో కొన్నాను. ఒకవేళ మీరు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. గ్లాస్ కట్టర్తో గ్లాస్ కట్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. జస్ట్ ఒక లైన్ స్కేల్తో డ్రా చేయండి. స్కేల్ మాత్రం కన్ఫర్మ్గా యూజ్ చేయాలి, ఎందుకంటే గ్లాస్ కట్టర్ అనేది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. సో అందుకనే స్కేల్ యూజ్ చేయాలి. అలా ఒక గీత గీసేసి హ్యాండ్స్తో ప్రెస్ చేస్తే చాలు, చాలా ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. సో నాకు కావాల్సిన సైజ్ ప్రకారం నేను గ్లాస్ కట్ చేసేసుకున్నాను. నేనైతే 2 months బిఫోరే సిలికాన్ సీలెంట్ అనేది షాప్లో పర్చేస్ చేశానండి. బట్ ఏమైందంటే 2 months అయిపోయింది కదా, నేనైతే ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా పర్చేస్ చేశాను. అదేంటంటే 24 months బిఫోర్ 24 months యూజ్ చేయాలి. నాకేమో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, షాప్ అతను ఇచ్చాడు. నేనేమో అక్కడ చెక్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చి యూజ్ చేస్తాము అన్న టయానికి చూస్తే అసలు గ్లూ ఏమీ రావట్లేదు. ఏంటా అని చెక్ చేస్తే అది మొత్తం డ్రై అయిపోయింది. సో మా ఫ్రెండ్ ఏం సజెస్ట్ చేసిందంటే ఎరాడ్ లైట్ గ్లూ కూడా బాగా వర్క్ అవుతుంది ఎక్వేరియంకి, నువ్వు ట్రై చేయి, కన్ఫామ్గా అది వర్క్ అవుతుంది అని చెప్పేసింది. ఎరాడ్ లైట్ గ్లూ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 20 రూపీస్. 20 రూపీస్ నుంచి మనం పెద్ద సైజ్ తీసుకుంటే రేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది అతుకుతో లేదో నాకైతే కన్ఫామ్గా తెలియదు. సో ట్రై చేస్తున్నా, అందుకే ఫస్ట్ 2 గ్లాసెస్ మాత్రమే స్టిక్ చేద్దాం అనుకున్నాను. దానికోసం గ్లూ అప్లై చేశాను. బట్ ఒక 10 minutes చూసినా సరే అది గ్లూ అతకట్లేదు, ఆ గ్లాస్ అనేది మూవ్ అవుతుందన్నమాట. సో దానికోసమే బ్యాలెన్స్ చేశాను నేను. సరే అని హాఫ్ డే తర్వాత చెక్ చేశాను, అది గ్లూ అయితే అంటేసుకుంది. బట్ ఏంటంటే నేను కింద పేపర్స్ వేయడం మర్చిపోయేసరికి కింద టేబుల్ కూడా అంటుకుంది. అప్పుడే లైట్గా స్టిక్ అవుతుంది కాబట్టి నేను ఈజీగా తీసేశాను. కొంచెం లేట్ అయితే కనుక టేబుల్ మీద తీయటం కష్టమయ్యేది. ఆ గ్లూ కూడా అన్ని మూలలకి చాలా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే మళ్ళీ లీక్ అయిందంటే ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకని జాగ్రత్తగా లిక్విడ్ వేస్తున్నాము. ఆల్రెడీ ఒకసారి గ్లాస్ టేబుల్కి అతుక్కుపోయింది కదా, అందుకనే ముందుగానే పేపర్స్ వేసేసాను. పేపర్స్ వేసి రిమైనింగ్ 2 గ్లాసెస్ కూడా అతికిచ్చేసాను అనమాట. సో అది కంప్లీట్గా డ్రై అవ్వడానికి 24 hours పడుతుంది. 24 hours అయిన తర్వాత మళ్ళీ ఇంకో సెకండ్ కోటింగ్ అనేది వేయాలి, ఎందుకంటే అక్కడక్కడ లీక్ అవుతుంది. ఎంత మనం జాగ్రత్తగా అతికిచ్చినా లీక్ ఉంటుంది. సో అందుకని సెకండ్ కోటింగ్ కూడా వేసేసాను. ఆ గ్లాస్ అతికిచ్చినప్పుడు అటు ఇటు మూవ్ అవ్వకుండా టేప్ కూడా వేయాలి. టేప్ వేస్తే అది కొంచెం స్టిక్ అయి ఉంటుంది అనమాట, కొంచెం బ్యాలెన్సింగ్గా. అందుకని టేప్ వేసాను. గ్లాస్ అయితే అంతా ఫిట్ అయిపోయింది. నేను ఎక్వేరియంలో డెకరేషన్ ఐటమ్స్ ఏమీ ఆన్లైన్లో కొనలేదనమాట, నేనే ఓన్గా తయారు చేద్దాంలే అన్నట్టు ఇంకా కొంచెం గవ్వలు, రాళ్ళు అవి వాటితో డెకరేషన్ చేశాను. అండ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా కొన్ని సిమెంట్తో చేశాను. ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎక్వేరియం లోపల ఇంకొంచెం డెకరేషన్ ఉంటే బాగుండు అనిపించింది, అందుకే ఇంకా సిరామిక్ పాట్ ఏదో బ్రేక్ అయితే దాన్ని నేను కొంచెం స్టిక్ చేసేసి ఎక్వేరియంలో పెట్టాను.
4 days తర్వాత ఎక్వేరియం మొత్తం డెకరేషన్తో సహా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను వాటర్తో క్లీన్ చేసేసి కొంచెం నేనైతే సీ థీమ్ అనుకున్నాను, అందుకోసమని శాండ్ స్టోన్స్ అవన్నీ అరేంజ్ చేశాను. ఇంకా వాటర్తో ఫిల్ చేసేయటమే. ఇప్పుడు దాకా ఈ చిన్న పాట్లో ఫిషెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు పెద్ద ఎక్వేరియంలోకి వెళ్తాయి, ఎలా ఆడుకుంటాయో చూద్దాము. చాలా కొత్తగా ఉన్నట్టుంది ప్లేస్ అంతా, చూస్తూనే అనమాట ఏంటి ఇంతకు ముందు దాకా చాలా చిన్న ప్లేస్లో ఉన్నాము, ఇప్పుడు ఏంటి చాలా పెద్ద ప్లేస్కి వచ్చాము అనుకున్నాయేమో, అంతా అబ్జర్వ్ చేస్తున్నాయి అనమాట. కానీ ఏంటంటే చాలా పెద్ద ఫిష్ ట్యాంక్లో చాలా చిన్న చిన్న చేపలు కదా, నాకు టైం లేదండి ఇంకా ఫిషెస్ తీసుకురావడానికి. సో ఈసారి మళ్ళీ ఫిషెస్ తీసుకురావాలి, ఫిషెస్ తీసుకొచ్చాక ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ నచ్చితే కనుక కమెంట్ చేయండి, నచ్చకపోయినా కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలి అంటే కనుక కన్ఫామ్గా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.